దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు మోసపోతున్నావా? లేకపోతే నువ్వు మోసం చేస్తున్నావా? నువ్వు మోసం చేస్తున్నాను అనుకుంటూ నువ్వు ముందుకు వెళ్తున్నావా? లేకపోతే ఎవరో నేను మోసపరుస్తున్నారు, వారి చేతిలో నేను మోసపోతున్నాను అనుకుంటున్నావా? లేకపోతే దేవుని ప్రజలను వాళ్ళు వీళ్ళు మోసం చేస్తున్నారని అనుకుంటున్నావా? అంటున్నాడు దేవుని వాగ్దానం, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. వారో వీరో మోసం చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నా, కానీ ఎవరైతే దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారో, నిందిస్తున్నారో, దేవుని ప్రజలు హేళన చేస్తున్నారో వాళ్ళతో దేవుడి వాగ్దానం మాట్లాడుతున్నారు. మీరే మోసపోతున్నారు. దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు విత్తేది ఏదై ఉన్నదో జాగ్రత్తగా చూసుకొని ఈ దినాన దేవుడు తన వాగ్దానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు కనుక అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానాన్ని పట్టుకుని ఏది విత్తుతామో అదే కోస్తానని సెలవిచ్చిన దేవుడా, నేను మంచిని, నీ ప్రేమను, నీ యొక్క శాంతిని, సమాధానాన్ని విత్తే వ్యక్తిగా నన్ను నిలబెట్టండి ప్రభా అని నువ్వు పశ్చాత్తాపం చెంది ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానాన్ని పట్టుకుని నీ జీవితాన్ని ప్రారంభించు. నువ్వు శాంతి విత్తితే శాంతిని కోస్తావు, సమాధానాన్ని విత్తితే సమాధానాన్ని కోస్తావు, లేదా అల్లరి విత్తితే నీ జీవితం అంతా కూడా అల్లరిగానే ఉంటుంది. కనుక దేవుని యందు నీ విశ్వాసం ఉంచి నువ్వు ముందుకి వెళ్ళు. దేవుడి నిన్ను అన్ని విషయాల్లో నడిపించి బలపరచునుగాక. ఆమేన్.